పాపం కేసినేని నాని గారి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా స్థాయి వేరు, నా రేంజ్ వేరు, నాది టాటా బిర్లా రేంజు, నేను ప్రధానితో వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడే రేంజ్ నాది. ఈ బిల్డప్లన్నీ కొట్టుకోడు. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయికి దిగజారిపోయాడంటే ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇత్తనే తయారయ్యాడు. ఆయన నిన్న జరిగిన సిద్ధం సభలో ఆయన హెలికాప్టర్ తిరుగుతుంటే ఆయన నడుచుకుంటూ పోతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈయన భయం చేస్తున్నాడు. ఏదో మగధీర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎలివేషన్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, అలాంటి పంచి డైలాగులు కొట్టుకుంటున్నాడు. కొట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోవడం తప్పలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి అందులో తప్పులేదు, మీ జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోవడం కూడా తప్పలేదు. కానీ గతంలో కూడా చెప్పాం, నువ్వు మాట్లాడేటప్పుడు అద్దులు మీరు మాట్లాడమాకండి అయ్యా, మీరు ఎంతలో మాట్లాడాలి అంతలోనే మాట్లాడినాను. ఒకసారి ఏం మాట్లాడుతున్నాను చూడండి వినిపిస్తా. కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పనికి మాలిన కొడుకు కోసం పాటుపడేది చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా చెప్తున్నా. సిగ్గుండాలి నీ బతికి. కేసినేని నాని గారు కూడా కేసినేని నాని నీ బతికి కొంచెమైనా సిగ్గు సెలవు ఉండాలి. నిన్నమోన్నాడు దాకా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వక ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వ్యక్తివే కదా, విమర్శించావు లేదా? విమర్శించావు కదా. మరి నీకు సడన్గా జగన్మోహన్ రెడ్డి దేవుడి అటాక్ అయిపోయాడయా? నిన్నమోదాకా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమో నీకేం దేవుళ్ళా గొప్పలా, వాళ్ళేమో పనికి మనలో అయిపోయారా? అది నోరా లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కావట్లా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి అతి మాటలు అది డైలాగులు కొట్టమాకన్నా. మీ స్థాయి అంటే మాకు అర్థమైపోయింది. అవకాశం లేకగానన్నా అధికారంలో ఉంటేనే మన గొంతు బయటకు వచ్చేది, ప్రతిపక్షంలో ఉంటే మన కుక్కిని పేను, అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించాలంటే మన కుచ్చ. మళ్ళీ మన ఇక్కడ స్థాయిల గురించి మాట్లాడేస్తాం మనం. నా స్థాయి అలాంటిది, నా స్థాయి ఎలాంటిది, నేను అందరికన్నా పెద్ద తోపు కానీ తురుము కానీ, నన్ను మించినో లేడు, నన్ను ఎరగదీసినో లేడు, నన్ను పూడ్చినో లేడు అని 4.5 ఏళ్లలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా విమర్శించడం తప్పించి ఎప్పుడైనా పేరెట్టి విమర్శించవా నువ్వు? ఇలా అధికార పక్షంలోకి వెళ్ళిపోగానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఉద్దేశించి విమర్శిస్తున్నావు కదా. దీన్నే సత్య రాజకీయాలు అంటారు. దీన్ని బట్టి మాకు అర్థమైంది నువ్వు ఎంత పనుడు అనేది. కాబట్టి మళ్ళీ చెప్పం, అనవసరమైన విషయాలు ప్రతిదానికి కూడా సమయం సందర్భం లేకపోయినా సరే, సమయం కాకపోయినా సరే లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ గారు ఏదో మీకు ఏదో అన్యాయం చేసినట్టు అనే ప్రచారం చేయమాకండి. అర్థమైందా? మీ కింద ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మీకున్న విభేదాల కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే నువ్వు అక్కడ కోసం 7 వదిలేసుకోలేరుగా. రాజకీయాలుగా ఆలోచించు. నువ్వు ఒకడ పోయి అని చెప్పిన అందరినీ వదులుకోలేరు కదా నేను అంటి పెట్టుకొని. నువ్వేమన్నా స్టేబుల్గా ఉండే వ్యక్తివా, అవకాశవాదివాయే. మన అవకాశవాదితనం అందరికీ తెలిసిందే, నాకు కూడా తెలుసు. నేను కూడా గుడ్డిగా అభిమానించే వ్యక్తులు నేను మొదటి వ్యక్తిని. నేను కేసినేని నీకు మళ్ళీ చెప్తున్నా, మొన్నటి వరకు కూడా ఎవడు ఇన్నన్నా సరే వాడితో వాదించిన వ్యక్తిని, కొట్లాట వరకు తెచ్చుకున్న వ్యక్తులు మేము. నువ్వు అంటే అంత ఇదిగా ఉండిపోను నేను. అర్థమైందా? నువ్వు ఇలాంటి అతి మాటలు మాట్లాడితే ఇంకా ఏమన్నా కూడా అందుకే అనలేకపోతున్నాను గమ్మున. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడము.